హలో ఫ్రెండ్స్, ఈరోజు షటిల్ గేమ్ మా సారు యొక్క పార్ట్నర్ సూపర్గా ఆడడం జరిగింది. ఎక్సలెంట్గా ఆడారు. ముఖ్యంగా మా సారు అలీం సార్ అయితే ఆయన ఇచ్చినటువంటి స్ట్రోక్స్కి అవతల ఉన్నటువంటి ప్లేయర్స్ విలవిలలాడిపోయారు. ఎక్సలెంట్గా ఆడడం జరిగింది. అస్సలు అది ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. మామూలుగా సార్ మంచి ప్లేయరు, కానీ ఒక్కొక్కసారి అంటే మనం ఎంత ప్లేయర్ అయినప్పటికీ ఒక్కోసారి కొన్ని మిస్టేక్స్ వలన మనం గేమ్ అనేది ఒక్కోసారి డల్ అవుతుంటుంది. కానీ ఒక్కోసారి అనుకోకుండా మన గేమ్ అనేది తెలియకుండా నేను బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే సార్ ఆల్రెడీ మంచి ప్లేయర్, అట్టనే కాదు. నేను చెప్పే విషయం ఏంటంటే ఎక్సలెంట్ సార్ ఈరోజు ఎట్లా చూడండి, అది అందరూ కొట్టలేరు, స్మాష్ చేయలేరు. అది పార్ట్నర్ కూడా, మా సార్ వాళ్ళ యొక్క పార్ట్నర్ కూడా ఎక్సలెంట్గా ఆడడం కొట్టాడు. అది అట్లా ఆ స్ట్రోక్స్ ఇస్తుంటేనే నెక్స్ట్ ప్లేయర్కి, పక్కన ఉండే ప్లేయర్కి కూడా బాగా ఆడాలనిపిస్తుంది. నిజంగా ఇలాంటి గేమ్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. పక్కన ఉన్నటువంటి ప్లేయర్ యొక్క హుషారుని బట్టి మన యొక్క హుషారు కూడా పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎక్సలెంట్ గేమ్. అసలు సర్వీసులో కానీ, ఆ డ్రాప్ సైడ్లో కానీ, తర్వాత స్ట్రోక్స్ ఇవ్వడంలో కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. బై మిస్టేక్ అది సార్ వదలడం జరిగింది, కానీ లేకుంటే మంచి లిఫ్టింగ్ కూడా చేసి ఉండేవాళ్ళు, కానీ ఏదో మిస్ అయింది. పార్ట్నర్ కూడా, మా సార్ యొక్క పార్ట్నర్ కూడా మంచిగా దాన్ని క్లిక్ చేయడం జరిగింది. బ్యాడ్ లక్ అలా జరగదు. ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి నెట్ గేమ్లు అనేవి. ఒక్కోసారి తెలియకుండానే మన నెట్ సూపర్. మళ్ళీ ఇంకోసారి జస్ట్ మిస్ అయింది. ఎక్సలెంట్, బై లిఫ్టింగ్ సూపర్. వైడ్, వైడ్ పోవడం జరిగింది. ఒక్కోసారి మన యొక్క అంచనాలు కూడా ఒక్కోసారి తారుమారు అవుతుంటాయి. అది సార్ ప్లేస్ చేయడం జరిగింది. సూపర్, ఎక్సలెంట్. నిజంగా ఇది గేమ్ అనేది ఒక ఎక్సర్సైజ్ పర్పస్ మాత్రమే కాదు, మన యొక్క ఆటలో ఉన్నటువంటి నైపుణ్యతను కూడా బయటకు తీస్తుంది. నిజంగా ఆ నైపుణ్యతను బట్టి కూడా మనం దాంట్లో మన ఎక్సర్సైజు మనకు బాడీ పరంగా ఉపయోగపడుతుంది. తర్వాత గేమ్లో మన యొక్క నైపుణ్యత కూడా బయటపడుతుంది. సూపర్, బాగా లిఫ్ట్ చేయడం జరిగింది. సూపర్, ఎక్సలెంట్ కాదు, జస్ట్ వైడ్ అనమాట. అది గేమ్ జరిగింది. పార్ట్నర్ కూడా హుషారుగా ఉంటే మన గేమ్ ఆడడం కూడా బాగా హుషారుగా ఉంటుంది. జస్ట్ సెకండ్ మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటేనే గేమ్లో మనం ముందుకి వెనక్కి ఏదైనా చూసుకోవాలి. సూపర్, మంచి షాట్ అనమాట. మంచి ప్లేస్ పడింది అది. కానీ అవతల ప్లేయర్స్ కూడా అంత ఆషామాషం అయితే కాదు మాత్రం, వాళ్ళు కూడా మంచి గట్టి పోటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీవే, ఏదైనప్పటికీ ఆటలో అనేది ఎన్ని మామూలే కాబట్టి ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ షాట్స్ మనం తీయడం కానీ, తర్వాత వాళ్ళు కొట్టేటువంటి షాట్స్ మనం అంచనా వేయలేకపోవడం వల్ల కూడా ఒక్కోసారి ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ అయినప్పటికీ మన ప్రయత్నం అనేది మనం చేసుకుంటూ పోతుండాలి. గేమ్ అనేది రోజుకి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ గేమ్లో మనం అది ఒక్కొక్క పాయింట్ అనేది మనం అది తెలియకుండానే మనకు ఒక్కొక్కసారి ఇంప్రూవ్ వస్తూ ఉంటుంది. కానీ మామూలు అయిన విషయాలు, కానీ రోజు ఆడుతుంటే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విధానంలో అనేది ఎంత ఆడితే అంత గేమ్ అనేది వస్తూ ఉంటుంది తెలియకుండా. అనేది మనం ఒక 3-4 డేస్ మనం గేమ్కి పోకుండా కూడా ఆటోమేటిక్గా గేమ్ అనేది డల్ అవుతుంది. ఎవ్రీడే అనేది ఆడుతూ ఉంటే ఈ గేమ్ అనేది బాగా మంచి ఇంప్రూవ్ అనేది అవుతుంది. అదేకాక ఈ గేమ్లో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే, మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను బాగా తగ్గించేటువంటి గేమ్లలో మొదటి ఈ గేమ్ను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఏ గేమ్లు, రన్నింగ్ కావచ్చు, తర్వాత వాకింగ్ కావచ్చు, తర్వాత ఏదన్నా ఇంకా మిగతా ఏ గేమ్లు అయినా కావచ్చు, వీటన్నిటి కూడా ఒక బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలను కదిలించేటువంటి గేము, తర్వాత మనలో ఉన్నటువంటి రసాన్ని బాగా జార విడిచి రసాన్ని తగ్గించేటువంటి గేమ్గా ఇది గేమ్ చెప్పుకోవచ్చు. చూడండి సార్, ఎక్సలెంట్. బ్యాక్ షాట్ నుంచి ఆ షాట్ కొట్టడం అంత ఆషామాష విషయం అయితే కాదు. సార్ ఇప్పుడు లిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ సార్ ప్లేస్ చేయడం జరిగింది. బట్ సార్ కొట్టుంటే బాగుండబోయింది, బట్ ఏదో బ్యాడ్ లక్ ప్లేస్ చేయడం జరిగింది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మన యొక్క గేమ్ని సూపర్గా బాగా లిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్లేస్ చేయడం జరిగింది సార్. ఏంటంటే ఈ గేమ్లో ఏంటంటే ఒక్కోసారి మన యొక్క మనం అంటే అలసత్వం అనేది, అలసట అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని నెక్స్ట్ గేమ్కి అనేది అంటే గేమ్ అయిపోయేంత వరకు దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక్కసారి మనం డల్ అయ్యామంటే మన పక్కన ఉన్న ప్లేయర్ కూడా ఆటోమేటిక్గా డల్ అయిపోతాడు. కాబట్టి ఈ గేమ్లో మనం అది కాక ఇండోర్ గేమ్ కాబట్టి ముఖ్యంగా దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క ఎనర్జిటీని మనం సెట్ చేసుకుంటూ దానిని ఒకేసారి అయిపోకుండా ఒక క్రమ పద్ధతిలో దాన్ని ఉపయోగించుకుంటూ ఆడగలిగితే మంచి గేమ్ అనేది పడుతుంది. కొట్టాడు, స్మాష్ కొట్టాడు. ర్యాలీ కొట్టడం జరిగింది. జస్ట్ బ్యాడ్ లక్, అవతల వాళ్ళు దాన్ని ప్లేస్ చేయడం జరిగింది. బట్ అది ఎక్కడే ఆగిపోవడం జరిగింది. సార్కి వచ్చింది. సారు జస్ట్ క్లిక్ చేశారు. ర్యాలీ ఆడుతున్నారు సారు. రైట్, మంచి ప్లేస్ వేశారు, కానీ
బ్యాక్ ఫుట్లో మంచి ప్లేస్ చేశారు, కానీ బట్ అది పడలేదు. వాళ్ళు దాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది. సూపర్. అవతల ఉన్నటువంటి మా సార్ యొక్క పార్ట్నర్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ గేమ్ అనేది ఎక్సలెంట్గా ఉండాలి. సూపర్, మంచి ప్లేస్ అనమాట. ఇప్పుడు అక్కడ ప్లేయర్ కూడా ఎవరు లేకపోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, ఆల్ ఆఫ్ యూ టు మై డియర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.